హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ అనాలిసిస్ కూడా చేస్తాం. సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో ఎవ్రీ వీక్ మనం ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. సో అదే మనం ప్యాటర్న్ ఫాలో అవుదాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్ నిఫ్టీలో సో ఇక్కడ ఒక పాజ్ క్యాండిల్ కనిపిస్తుంది, అంటే మార్కెట్ అనేది ఒక దోజీ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ వెరీ గుడ్ సైన్ ఏంటంటే మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ వీక్ కూడా మార్కెట్లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, సో ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అయిపోతుంది వీక్లీ బేసిస్ పైన. అండ్ 22,500 కానీ అండ్ 22,400 కానీ సపోర్ట్ లెవెల్స్ అయిపోతాయి వీక్లీలో. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను నిఫ్టీని. సో మార్కెట్ అనేది 23,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నో అయితే. సో ఇక్కడ మనకి డే లో అవుతుందో అంటే వీక్లీ లో అవుతుందో ఆ లో బ్రేక్ చేయకూడదు. ఒకవేళ బ్రేక్ చేస్తే మళ్ళీ ఏదైతే ఇక్కడ సైడ్ వేస్లో మార్కెట్ ట్రేడ్ చేసిందో ఇన్ని రోజులు, అంటే ఆల్మోస్ట్ 6 వీక్స్, సో మార్కెట్ అనేది ఇదే రేంజ్లో స్టక్ అయిపోతుంది మళ్ళీ. సో దీని కిందికి రాకూడదు, అంటే దీని కింద అంటే అట్లీస్ట్ మార్కెట్ 22,200 కిందికి రాకూడదు. 22,200 కిందికి వస్తే మార్కెట్ సైడ్ వేస్ టు బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ప్రైస్ యాక్షన్, సో మంచి ప్రైస్ యాక్షన్ ఫామ్ చేసింది అండ్ బ్రేక్అవుట్ అయ్యి ఈ వీక్లో ఇంకా సస్టైన్ అవుతే ఫర్దర్ అప్ సైడ్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది నిఫ్టీ కూడా. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర ఉంది వీక్లీలో, ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర. ఇక్కడ మనం చూడండి మార్కెట్ అనేది ఇది ఈ వీక్ మంచి స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది మార్కెట్. సో ఫర్దర్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ వీక్ కూడా బులిష్ ఉంటుంది మార్కెట్. సో బేరీస్ సైడ్ ఆలోచించకండి మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, అంటే ఇక్కడ డౌన్ సైడ్లో ట్రెండ్ లైన్, అప్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ప్యారలల్ ఛానల్, సో దాని మధ్యలోనే ఉంది. అండ్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అనుకోండి, సో ఫర్దర్గా కూడా ఈ వీక్ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓకేనా. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తున్నాయి. మన వ్యూ ఫస్ట్ బులిష్ సైడే ఉంచండి ఇంట్రాడేలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్, క్లియర్ బులిష్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఇక్కడ నేను లాస్ట్ వీక్ నుంచి కూడా అదే చెప్తున్నాను. సో మార్కెట్లో ఫస్ట్ మీరు బుల్లిష్ సైడే ఉండండి, తర్వాత మీరు ఇంట్రాడేలో ఏదైనా ఆపర్చునిటీ వస్తే అప్పుడు మీరు బేరిష్ అవ్వండి, దట్ టు క్వాంటిటీ వాస్ వెరీ లెస్ అని చెప్పి. సో ఇక్కడ మనకి మొమెంటం కూడా బుల్లిష్ మొమెంటం చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ చాలా కన్సాలిడేషన్ జరిగి బ్రేక్ డౌన్ అయిన లెవెల్, అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ దగ్గర స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. రేపు ఈ ఇంపార్టెంట్ హై అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర 21,600, 630 లెవెల్ పైన మార్కెట్లో ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఈ వీక్ కూడా మార్కెట్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకున్నాం. మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను వీక్లీ టైం ఫ్రేమ్, దాని తర్వాత మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్, మిడ్ క్యాప్ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఈ వీక్ మిడ్ క్యాప్ చూసినట్టయితే అండ్ మిడ్ క్యాప్ కూడా చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది వీక్లీలో. సో ఇక్కడ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీ క్లోజింగ్ ఇచ్చింది ఈ వీక్ కూడా. సో కాకపోతే మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఉంది. సో ఇక్కడ మార్కెట్లో బ్రేక్అవుట్ పెండింగ్ ఉంది. ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి మిడ్ క్యాప్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ క్యాప్ కూడా. అండ్ అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మిడ్ క్యాప్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది మనం నిఫ్టీలో. సో మార్కెట్లో
ఇక్కడ కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ ఆల్ 1 2 3 4 5 6 డేస్ అండ్ మిగతా రోజులు కూడా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏదైతే ఆరెంజ్ కలర్ లైన్ ఉందో అది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుండే ముందు, ఇప్పుడు దాని పైన ఉంది కాబట్టి మార్కెట్ అనేది 22,400 రౌండ్ ఫిగర్, ఇది సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇంతకుముందు క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ చాలా ఇంపార్టెంట్. సో నేను ప్రీవియస్లీ వీడియో చేయకుండా షార్ట్ అనాలిసిస్ వీడియో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మన ఫ్రైడే రోజు. ఎవ్రీబడి ప్రాఫిటబుల్గా ఉండే మార్నింగ్ నేను షేర్ చేసిన వీడియో. సో క్లియర్లీ చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేస్తుందో ఈ మధ్యలోనే ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఒక హైస్ కానీ లోస్ కానీ బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్లీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఇది ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. దాని కింద కూడా మార్కెట్లో ఈ క్యాండిల్స్ కూడా బులిష్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ బయర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ. సో ఇది కూడా ఒక స్ట్రాంగ్లీ క్యాండిల్స్. సో ఇక్కడ మార్కెట్లో బయర్స్ ప్రజెంట్ ఉంటున్నారు కాబట్టి సో ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ యాక్టివ్గా ఉండి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో 22,200 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్, 22,400 కూడా ఒక సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్. అండ్ ఏదైతే ప్రీవియస్ డే ఫ్రైడే కన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేస్తుందో మార్కెట్, అప్పుడు మార్కెట్ ఇంకా ఫర్దర్గా నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ హైస్ బ్రేక్ చేయకుంటే ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ క్యాండిల్ ఒక హైస్ అండ్ లోస్ డ్రా చేయండి. సో ఈ మధ్యలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో 22,400 బిలో మార్కెట్ క్లోజ్ అయినా సరే మీరు తొందరపడి ఇక్కడ పీఈ సైడ్లో ఎంట్రీస్ తీసుకోకండి. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో ఆ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మార్కెట్ ప్యాటర్న్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి ప్యాటర్న్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో ఆ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ బుల్లిష్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టైప్లో ఫామ్ చేసింది నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో. సో హైస్ ప్రీవియస్ డే ఏదైతే హైస్ ఉందో అది లెవెల్స్ బ్రేక్ చేస్తే అప్పుడే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీనిపైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. మార్కెట్ అనేది 22,600 పైన ఉంటే మార్కెట్ 22,700 800 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డిప్ ఆన్ బై సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బులిష్ కనిపిస్తుంది నేను. సో 2 డేస్ నుంచి కూడా నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశాము. అండ్ ఈవెన్ నేను అంతకుముందు ఫ్రైడే కన్నా ముందు నేను ఫ్రీ టెలిగ్రామ్లో ఇచ్చాను. ఫ్రైడే రోజు మెయిన్ ట్రేడ్ చేశాము అండ్ నేను అనాలిసిస్ కూడా క్లియర్లీ మార్నింగ్ చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ ఇది మొత్తం కూడా మార్చ్. సో రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ మనం బ్రేక్అవుట్ క్యాప్చర్ చేసాం. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ మార్కెట్లో సైడ్ వేస్ ఉండి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో ఇలా మార్కెట్ అనేది ఒక సైడ్ వేస్ టు బ్రేక్అవుట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో వెళ్తున్నప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ ఇలా సైడ్ వేస్ ఉండి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి సైడ్ వేస్ ఉండి అప్ సైడ్ వెళ్తుంది. సో ఇది మార్కెట్ అనేది బేస్ తయారు చేస్తుందో ఆ బేస్ అనేది ఒక సపోర్ట్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అదే నేను ఇక్కడ డ్రా చేశాను. ఇంతకుముందు మనకి ఇక్కడ నేను డ్రా చేస్తుండే. సో ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం అయింది కాబట్టి సో ఈ లెవెల్స్ దగ్గర మళ్ళీ బేస్ అనేది ఫామ్ చేసింది. సో ఈ లెవెల్స్లో మనము బేస్ అనేది సపోర్ట్ అనేది డ్రా చేశాను. 47,600 లెవెల్ అండ్ 47,500 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ దగ్గరలో మార్కెట్ ఉంది. సో ఈ లెవెల్స్ కూడా రెసిస్టెన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ దీనిపైన సస్టైన్ అవుతుంది అనుకోండి, సో ఇంకా కూడా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నో 48,000 సపోర్ట్ లెవెల్ అండ్ 47,500 సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైసే రెసిస్టెన్స్. ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్ అంటే 48,493లో ఉంది, 48,600 అలా రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. దీనిపైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్పర్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా డిప్ ఆన్ బై సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే అట్లీస్ట్ 47,500 కిందనే మీరు బేరిష్
ప్లాన్ చేయండి. ఓకేనా, 47,500 కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. దట్టు క్వాంటిటీ చాలా తక్కువ పెట్టండి, బికాస్ స్టిల్ మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బేరిష్ సైడ్లో ఉంటే. సో ఇది మనకి క్లియర్లీ అర్థమవుతుంది. సో క్లియర్లీ మార్కెట్ ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ ట్రెండ్ ఉంది అప్పర్ సైడ్లో. సో మనం ఎవ్రీ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకి క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీలో. సేమ్ ఫిన్ నిఫ్టీలో కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అనుకోండి. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం చూస్తాం సేమ్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ బేస్ క్రియేట్ చేస్తూ ఇక్కడ బేస్ మళ్ళీ అప్ సైడ్లో మూవ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ప్యారలల్ ఛానల్ అండ్ ఇక్కడ మనకి యాజ్ ఆఫ్ నో ఇది సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో. ఇక్కడ మనకి కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది అండ్ ఫిన్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ట్ లెవెల్స్ దగ్గర ఉంది ఫిన్ నిఫ్టీ. సో ఇక్కడ మనకి కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసింది. ఈ లెవెల్స్ని చాలాసార్లు టెస్ట్ చేసింది మార్కెట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర ఉంది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ అనేది సస్టైన్ అవ్వాలి. సో సస్టైన్ అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 15 to 20 minutes ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, అప్పుడు మార్కెట్లో అప్సైడ్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ సైడ్ వేస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కింద డౌన్ సైడ్లో సపోర్ట్ ఉంటుంది, అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్టిల్ అయినా కూడా వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూతోనే ఉండండి. మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్స్ని టచ్ చేస్తుందో ఆ లెవెల్స్ దగ్గర మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ ఆఫ్ నో ఫిన్ నిఫ్టీలో మనకి సపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఫిన్ నిఫ్టీలో ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ 21,000 లెవెల్ అండ్ దానిపైన కొద్దిగా మార్కెట్లో ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ 21,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఈ పాయింట్ రెసిస్టెన్సే. ఎగ్జాక్ట్లీ మనం అదే పాయింట్ని డ్రా చేసి ఉంచాము, 21,600 లెవెల్ రెసిస్టెన్స్. సో మార్కెట్ దీనిపైన ఉందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేస్తే మళ్ళీ మార్కెట్ బియర్స్ని ట్రాప్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నీ కూడా క్లియర్ బులిష్ ఉన్నాయి అండ్ డిప్ ఆన్ బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ చూసినట్టయితే 22,500 లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. సో 22,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 46,796 మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది పుట్ సైడ్ అండ్ దానికన్నా పైన దానికన్నా కింద మనకి 22,400 లెవెల్లో 49,000 యాడ్ అయింది. సో ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 38,000 22,500 లెవెల్ దగ్గర, ఇక్కడ 30,000 22,700 లెవెల్ దగ్గర అండ్ 22,800 900 లెవెల్ దగ్గర మార్కెట్ 47,000 యాడ్ అయింది అండ్ 23,000 లెవెల్ దగ్గర 74,000. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కాల్ సైడ్ రైటింగ్ వచ్చేసి ఇంత దూరంలో వెళ్ళి 23,000 లెవెల్ దగ్గర సో కాల్ రైటింగ్ జరిగింది 74,000 అండ్ 76,000 22,800 లెవెల్ దగ్గర. అంటే కాల్ రైటర్స్ ఆప్షన్ సెల్లర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అంత దూరంలో వెళ్ళి వీళ్ళు కాల్ అనేది రైట్ చేశారు. సో ఇక్కడ మార్కెట్ క్లియర్ బులిష్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళొచ్చు. అందుకోసమే సేఫర్ సైడ్ వాళ్ళు 22,800 అండ్ 22,900 అండ్ 23,000 లెవెల్ దగ్గరకు వచ్చి వాళ్ళు కాల్స్ అనేది సెల్ చేశారు. సో ఇక్కడ క్లియర్లీ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా కూడా బులిష్ కనిపిస్తుంది ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా. సో సపోర్ట్ సైడ్ మనం చూసినట్టయితే డౌన్ సైడ్ ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయి 22,400 22,500 అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,800 అండ్ 22,900 అండ్ 23,000 లెవెల్. ఈ లెవెల్స్ అయినా ఎక్కువగా చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే యాడ్ అయింది. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాల్ రైటర్స్ ఆప్షన్ సెల్లర్స్ పర్స్పెక్టివ్లో. ఓకేనా, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మనం డేటా చూసినట్టయితే 48,500 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 91,000 ఉంది, ఇక్కడ 52,000 ఉంది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 1 lakh అండ్ 1,36,000. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ కూడా మనం నోటీస్ చేస్తే 48,500 లెవెల్ దగ్గర ఇక్కడ కూడా 91,000 ఎక్కువగా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది సపోర్ట్ సైడ్ అండ్ ఇక్కడ మనకి 91,800 సంథింగ్. సో ఇక్కడ 48,200 లెవెల్ దగ్గర కూడా మనకి
యాడ్ అయింది. సో ఇక్కడ కూడా పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్లీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ చూస్తే అంతగా రెసిస్టెన్స్ దగ్గర మనకి ఎక్కువగా యాడ్ అయ్యలేదు. స్టిల్ 49,000 లెవెల్ దగ్గర 33,000 అండ్ 49,500 లెవెల్ దగ్గర 29,000. సో ఇక్కడ మనకి సపోర్ట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది, రెసిస్టెన్స్ వీక్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి బులిష్ వ్యూ కనిపిస్తుంది. డేటా ప్రకారం కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి 48,000 లెవెల్ దగ్గర 1,19,583. సో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి సైకలాజికల్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో 48,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు 48,000 పైన ఉన్నంతసేపు మీ వ్యూ క్లియర్ బులిష్ ఉండండి, ఓకేనా. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ డేటా కూడా మనకి బులిష్ చూపిస్తుంది అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా బులిష్ చూస్తుంది, ఓకేనా. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా గ్లోబల్ డేటా చూసుకుందాం. సో ఆల్రెడీ గ్లోబల్ డేటా నేను షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో డౌ జోన్స్ వచ్చేసి 300 పాయింట్స్లో క్లోజింగ్ అయింది అండ్ S&P 558, నాస్డాక్ 200 పాయింట్స్. సో గ్లోబల్లీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ఉంది కాబట్టి రేపు మార్కెట్ మేబీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇంకా మన ఛానల్కి జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా రీసెంట్లీ నేను ఆప్షన్ ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్గా కోర్సు చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేసి లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను 7 మిస్టేక్స్ అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ 1 ఇది చూడండి. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు తెలుగు ప్రైజ్ యాక్షన్ ఏదైతే ఉందో సో ఇది క్లాస్ 2 కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ ఇది చూడండి. సో థర్డ్ క్లాస్ వచ్చేసి ఈ వచ్చే వీక్ థర్డ్ క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో చూసిన తర్వాత ఖాళీ చూసి వదిలేకుండా ఏదైతే నేను చెప్పానో దీంట్లో ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్గా క్యాండిల్ స్టిక్స్ని దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేస్తే ఎంతగా మీరు ప్రాక్టీస్ చేసి ఎంత స్క్రీనింగ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే అప్పుడు మీరు దాంట్లో మాస్టర్ అవుతారు. సో నేను చెప్పడం 30% ఉంటుంది, బట్ మీ ఎఫర్ట్స్ 70% పెట్టాలి దీంట్లో. సో 70% పెట్టినప్పుడే మీరు దీంట్లో ప్రైజ్ యాక్షన్లో మాస్టర్ అవుతారు. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ చేయండి. సో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.